నమః శివాయ. ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం అపానో యజ్ఞేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాం శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం ఆత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం. శివానందలహరి. పూజాద్రవ్య సమృద్ధయో విరచితా పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వాకిటిత్వమపి న ప్రాప్తం మయ దుర్లభం జానే మస్తకమంఘ్రి పల్లవముమా జానే న తేహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా. పూజ ప్రారంభించబోయే ముందు పూజలందుకునే దేవతను నఖశిఖ పర్యంతం చూస్తూ అంగపూజ చేసి ప్రారంభించాలి కదా. మరి అలా చూడాలనుకున్నప్పుడు శివుని శిరస్సును పాదాన్ని కూడా చూడగలగాలి కదా. శివుని దేహం యొక్క ఆద్యంతాలను అంటే శిరస్సు పాదాలను చూడాలంటే బ్రహ్మలాగా హంసరూపం ఎత్తాలి, విష్ణుమూర్తిలాగా వరాహ రూపం ధరించాలి. అలాంటి రూపాలను నేను పొందలేని వాడిని కదా. అయినప్పటికీ హంసరూపం ధరించిన బ్రహ్మ గాని వరాహ రూపం ధరించిన విష్ణువు గాని నీ శిరస్సు పాదాలను చూడలేకపోయారు కదా. ఆ రూపాలను ఎత్తి కూడా ఏం లాభం అని అంటున్నారు శంకరులు. అంటే బ్రహ్మ విష్ణువు లాంటి వాళ్లే నీ తలను పాదాలను తెలుసుకోలేకపోయినప్పుడు వాళ్ల ముందు అతి సామాన్యుడైన నేను వాటిని చూసి పూజించగలనా? అంటే విశ్వమంతా నిండి విశ్వమేతన ఆకృతిగా కలిగిన శివునికి నిజంగా అంగపూజ చెయ్యాలంటే సాధ్యమయ్యే విషయం కాదని తాత్పర్యం. అశనం గరళం ఫణీకలాపో వశనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. ఓ నీలకంఠ, నీవు భుజించున్నది విషము, అలంకరించుకునేది పాము, కట్టేటటువంటి బట్ట ఏనుగుతోలు, నీ వాహనం ఎద్దు. నీవేమి నాకిస్తావు? అబట్టి నీ చరణాబ్జముల యందరి భక్తిని మాత్రము నాకు ప్రసాదించు స్వామి. యదా కృతాంభో నిధి సేతుబంధనః కరస్థలాదకృత పర్వతాధిపః భవానీ తే లంఘిత పద్మశంభవస్తదా శివార్చాస్తవ భావనక్షమః. శివుడంతటి వారిని పూజ చేయగలిగే స్తోమత ఉండాలంటే సముద్రానికి వారధి కట్టిన శ్రీరామచంద్రుడంతటి వాడవాలిట. అదే శివుడంతటి వారిని స్తుతించాలంటే తాను అగస్త్యుడంతటి వాడు అవాలిట. శివుడంతటి వారిని ధ్యానించాలంటే బ్రహ్మంతటి వాడు అవాలిట. కాబట్టి త్రికరణ శుద్ధిగా శివుణ్ణి పూజా స్తుతి ధ్యానాలతో ఆరాధించి ఈ శ్లోకంలో చెప్పినట్లుగా శ్రీరాముడు అగస్త్యుడు బ్రహ్మంత వాళ్ళమైనట్లయితే అప్పుడు నిన్ను ఆరాధించడానికి, స్తోత్రం చేయడానికి, ధ్యానించడానికి అర్హుడను అవుతాను అని శంకరులు ఈ శ్లోకంలో చెప్తున్నారు. నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్న తుష్టః ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. ఓ పరమేశ్వరా, నమస్కారాలు, స్తోత్రాలు, పూజలు, ధ్యానాలు, సమాధులు మొదలగు వానితో తృప్తిపడక వింటి దెబ్బలు, రోకటిపోట్లు, రాళ్లు రువ్వుట మొదలగు వానితో పరమప్రీతి పొందితివని పురాణగాథలు వింటాను. వీటిల్లో నీకు ఏది ఇష్టమో చెప్పు, ఆ విధంగానే చేస్తాను. వచసా చరితం వదామి శంభోరహముద్యోగ విధాసుతే ప్రసక్తః మనసాకృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. క్రిందటి శ్లోకంలో చెప్పిన శ్రీరాముడు, అగస్త్యుడు, బ్రహ్మ వంటి వారు చేసినట్లు పూజా, స్తోత్రం, ధ్యానం చెయ్యలేకపోవచ్చు గాని యథాశక్తి నాకున్నంతలో, నాకు తెలిసినంతలో, నా నిష్ట కుదిరినంతలో నీకు వాటిని చేస్తాను. వాక్కు ద్వారా నిన్ను, నీ చరిత్రను స్తుతిస్తాను. నోటి ద్వారా నీ కథాచరిత్రలను గానం చేస్తాను. మనసారా నిన్ను ధ్యానిస్తాను.
శిరస్సు వంచి నీకు పాదాభివందనం చేసి మ్రొక్కుతాను. నువ్వు నన్ను తక్కువ చేసి చూడకుండా త్రికరణ శుద్ధిగా నేను చేసే మనోవాక్కాయ పూజను అంగీకరించి అనుగ్రహించు మహానుభావా అని ఎంతో వినయంగా ఈ శ్లోకంలో శంకరులు భక్తి ప్రపత్తులతో శివుణ్ణి అర్థిస్తున్నారు. ఆద్యా విద్యా హృద్గత నిర్గతాసీత్ విద్యా హృద్యా హృద్గత త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భజనం రాజమౌళే. భగవద్గీతలో చివరిదైన మోక్ష సన్యాస యోగంలో అర్జునుడు చిట్ట చివరకు ఈ విధంగా అంటాడు: నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. నా వివేకము నీ దయవలన తొలగినది, నాకు సుజ్ఞానము లభించినది, నాకు సందేహములన్నీ తొలగినవి, నీ ఆజ్ఞను శిరసావహించదను అని అంటాడు. అదేవిధంగా ఈ శివానందలహరి స్తోత్రం చివరకు వస్తూ ఉంటే శంకర భగవత్పాదుల వారు కూడా పూర్తిగా అదే అర్థం వచ్చే విధంగా ఈ 91వ శ్లోకంలో ఇన్నాళ్లుగా చేసిన సాధన వలన నీ అనుగ్రహం వలన నా అదృష్టం పండి ఎన్నో రోజుల నుండి హృదయమంతా నిండి ఉండి హృదయ గ్రంథిని హరించినట్టి అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది. ప్రస్తుతం హృదయం నిండా విద్యాగంధమే నిండి ఉంది. మంగళకరము మోక్షప్రదము అయిన నీ పాదపద్మాన్నే నిత్యం సేవిస్తాను అంటారు. అయితే శంకర భగవత్పాదుల హృదయంలో ఇంతకు ముందు వరకు అజ్ఞానం నిండి ఉందా అంటే అనుమానం రాకూడదు. ఎందుకంటే ఈ శివానందలహరిని అర్థం చేసుకుని చదువుతూ ఉంటే చివరకు వచ్చేటప్పటికి హృదయ గ్రంథి విభేదనం జరిగి ఇంతకు ముందు